హాయ్ ఫ్రెండ్స్. ఏంటి వాయిస్ మారిందనుకుంటున్నారా? నేను ప్రత్యూష, దేవి వాళ్ళ డాటర్‌ని. సో, ఇది నా రెసిపీ. టేస్ట్ ఇంట్లోనే చూద్దాం. క్రీమీ, చీజీ పాస్తా చేసుకోవడం ఎలానో చూద్దాం. అండ్ ఇట్స్ సాఫ్ట్. వెరీ హెల్తీ యాస్ వెల్. లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద వీడియో. సో, ముందుగా మనం ఒక పాన్ తీసుకొని, నేను అమూల్ బటర్ వాడుతున్నాను. సో, ఒక 50 గ్రామ్స్ ఆఫ్ అమూల్ బటర్ వేసి, దాన్ని బాగా కరిగిద్దాము. సో, బటర్ అనేది ఎక్కువ మనము బాయిల్ గూడా చేయకూడదు. బికాజ్ బటర్ అనేది మాడుతది కాబట్టి. సో, ఒక 70% మెల్ట్ అయ్యే వరకు మనం దాన్ని కలుపుకుందాము. లో ఫ్లేమ్‌లోనే. సో, దీంట్లోని నేను గోధుమ పిండి వేస్తున్నాను. దెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ మైదా ఆల్సో. మైదా ఒద్దు, అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి గోధుమ పిండి అనేది ఒక ఆప్షన్. సో, ఈ పౌడర్ ఏదైతే మనం వేస్తున్నామో ఇట్ ఈస్ జస్ట్ ఫర్ క్రీమీ టెక్స్చర్ కోసం. సో, నేనిప్పుడు 1 ½ స్పూన్ గోధుమ పిండి వేశాను. సో, ఈ గోధుమ పిండనేది మనం బటర్‌లో బాగా కలపాలి. ఒక 2-3 మినిట్స్ దీన్ని మనం బాగా కలుపుకుంటే ఒక మంచి అరోమా అనేదొస్తుంది బటర్ అండ్ పిండిది. సో, మీరు ఏ పిండైనా ఇట్ గివ్స్ ఎ గుడ్ అరోమా. సో, అదే మీకు గుర్తు మనది కుక్ అయిపోయిందని. సో, నేను దీంట్లోకి ఒక చిన్న పీస్ ఆఫ్ అనియన్ ఏస్తున్నాను. జస్ట్ మన క్రీమ్‌లో ఫ్లేవర్ కోసం అండ్ ఒక 3-4 గార్లిక్స్‌ని నేను చాప్ చేసి వేస్తున్నా. ఇదెందుకంటే మన క్రీమ్ అనేది మరీ ఫ్లేవర్‌ఫుల్‌గా లేకుండా ఉండకూడదని. సో, దీనిలో నేను ఒక 1 ½ కప్ మిల్క్ అనేదేసా. సో, కొంచెం కొంచెంగా మిల్క్ ఏసుకొని ఐ విల్ మిక్స్ ద క్రీమ్ సో థట్ ఇది మంచి క్రీమీ టెక్స్చర్ అవుతుంది. సో, లంప్స్ ఫార్మ్ అవ్వకుండా అందుకని నేను కొంచెం కొంచెం మిల్క్ వేసుకొని దీన్ని కలుపుతూ ఉంటాను. సో, చూసారంటే ఇప్పుడు మంచి థిక్ అయింది. సో, నేను దీంట్లో ఇప్పుడు వాటర్ ఏస్తున్నా. బికాస్ మన పిండి ఏదైతే ఏసామో ఈ మిల్క్‌లో బాగా కుక్ అవ్వాలి. సో, ఇదొక 10 మినిట్స్ మనం అట్లా వదిలేసామంటే బాగా కుక్ అవుతుంది. అండ్ ఇందులో మనం బటర్ ఏసాం. సో, మీరు సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు చూసుకొని యాడ్ చేసుకోండి. బికాస్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బటర్ ఇన్ ద మార్కెట్. సాల్టెడ్ అండ్ అన్‌సాల్టెడ్. సో, మీరు సాల్టెడ్ బటర్ వేస్తే గనక ఆల్రెడీ దానిలో సాల్ట్ ఉంటుంది. సో, మీరు చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. నేనైతే సాల్టెడ్ బటర్ ఏసా. సో, కొంచెమే సాల్ట్ వేసాను. అండ్ గా కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను ఫర్ ద టేస్ట్. సో, దీన్ని మనం ఒక 10 మినిట్స్ అలా కుక్ చేయాలి. ఈలోపు మనం పాస్తా కుక్ చేసుకుందాం. సో, ఒక బౌల్ తీసుకొని నేను దీంట్లోకి 1 కప్ ఆఫ్ పాస్తా వేస్తున్నా. సో, అది మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం బాయిలింగ్ స్టేట్‌లో పెట్టుకోవాలి. సో, ఇప్పుడు చూసారా? మునిగేంత వరకు వాటర్ వేసుకొని నేను ఇంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం. అండ్ పాస్తా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండడానికి నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో, దీన్ని మనం ఒక 10 మినిట్స్ బాయిల్ చేద్దాం. సో, ఇప్పుడు మళ్ళీ మన క్రీమ్‌లోకి వస్తే బాగా క్రీమ్ అనేది బాయిల్ అయ్యి కొంచెం వాటరీ స్టేట్‌లో ఉంది. బట్ దెన్ గుర్తుపెట్టుకోండి ఇది మనం కట్ చేసేసి పక్కన పెట్టిన తర్వాత అది దగ్గరకవుతుంది. అండ్ మనం ఇందాక ఏసుకున్న ఆనియన్స్ ఏదైతే ఉన్నాయో నేనవి తీసేస్తున్నాను. బట్ ఇఫ్ యూ వాంట్ మీరు వదిలేసుకోవచ్చు క్రీమ్‌లోనే. బట్ నేను ఎట్లానో మనం పాస్తాలో ఆనియన్స్ ఏసుకుంటాం గాబట్టి నేను ఇవనేవి తీసేస్తున్నాను. సో, ఇది బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. దగ్గరైపోతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే మన పాస్తా గూడా మంచి బాయిలింగ్ స్టేట్‌లో ఉంది. ఇదొక 5 మినిట్స్ అయింది నేను పాస్తాని పెట్టి. ఇంకొక 5 మినిట్స్ పెట్టామంటే మన పాస్తా సైజ్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు చూసారా? దిస్ ఈస్ హౌ అవర్ పాస్తా ఈస్ రైట్ నౌ. సో, ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని మనము రన్నింగ్ వాటర్‌లో పెట్టేసి చల్ల నీళ్ళలో వేయాలి. ఆర్ ఎల్స్ అది మళ్ళీ ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చూసారా? నేను మొత్తం స్ట్రెయిన్ చేసేసాను. ఇప్పుడు మన పాస్తా కరెక్ట్‌గా బాయిల్ అయ్యుంది. ఇప్పుడు నేను ఒక పెద్ద బాండీ తీసుకున్నా. దిస్ ఇస్ ఎ చైనీస్ బాండీ. దీనిలో నేను కొంచెం బటర్ అండ్ ఆల్సో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఇఫ్ యూ వాంట్ మీరు మొత్తం బటర్‌తోనే చేసుకోవచ్చు. బట్ దెన్ నేను కొంచెం ఆయిల్ గూడా యాడ్ చేస్తున్నాను. సో, బటర్ అండ్ ఆయిల్ ఏసుకొని కొంచెం బటర్ కరిగే వరకు చూసుకోవాలి. మనకిందులో కావాల్సింది గార్లిక్, ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. సో, ఫస్ట్ అయితే నేను గార్లిక్ ఫైన్‌గా చాప్ చేసుకొని దాన్ని బాగా కుక్ చేసుకుంటున్నాను. ఎంత ఎక్కువ గార్లిక్ ఏసుకుంటే అంత బావుంటది. అంటే చాలామందికి పాస్తాలో గార్లిక్ ఇష్టం. సో, నేను ఒక ఫుల్ గార్లిక్ అనేది ఫైన్‌గా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో, దీంట్లోకి ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ గూడా బాగా కుక్ అవ్వాలి. సో, జస్ట్ ఆనియన్స్ కుక్ అవ్వడం కోసం దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. యాస్ ఐ సెడ్ ఇది ఆల్రెడీ సాల్టెడ్ బటర్ కాబట్టి మీరు చూసుకొని సాల్ట్ అనేది వేసుకుంటే బెటర్. సో, నేనైతే చెక్ చేసుకొని వేసుకుంటున్నా. సో, జస్ట్ ఇప్పుడైతే ఆనియన్స్ కుక్ అవ్వడం కోసమే నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో, దీన్ని మనం బాగా కలుపుకుందాం. సో, ఆనియన్స్ బాగా కలిపిన తర్వాత ఇంకా మనకేమైనా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు.
సో, క్యాప్సికమ్ అంత ఎక్కువ సేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం దాన్ని కొంచెం హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే క్యాప్సికమ్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. దీనిలోకి నేను కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది బాయిల్ చేసిన కార్న్ కాదు. డైరెక్ట్ నార్మల్ కార్న్. సో, ఈ కార్న్‌ని గూడా మనం ఆయిల్‌లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కొంచెం పొంగుతాయి. ఈ స్టేజ్‌లో కార్న్‌తో పాటు ఇంకేమైనా వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటే మీరు ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. సో, పాస్తా గోస్ వెల్ విత్ జుకీనీ అండ్ బ్రోకలీ యాస్ వెల్. సో, మీరు ఆ 2 వెజ్జీస్ యాడ్ చేయాలనుకుంటే కొంచెం బాయిల్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో, నేను ఇప్పుడు కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను. బికాజ్ మనం ఇంత స్పైస్ ఏం వేయలేదు కాబట్టి ఇందులోకి. మీరు ఒకవేళ స్టార్టింగ్‌లో మిర్చి అనేది వేసుకుంటే గనక ఈ స్టేజ్‌లో పెప్పర్ అవాయిడ్ చేయొచ్చు. బట్ దెన్ నేను మిర్చి వేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెప్పర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో, దీనికి మనం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో థట్ కార్న్ అనేది బాయిల్ అవుతుంది. బికాజ్ మనం ఇందాక ఉడకపెట్టని కార్న్‌ని యాడ్ చేసాం కాబట్టి. సో, నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో, ఈ వాటర్‌లో కార్న్ అనేది ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిద్దాము. సో థట్ వెజిటబుల్స్ మనం వేసిన క్యాబేజ్ కూడా వాటర్‌లో బాగా కుక్ అవుతుంది. సో, వాటర్ కుక్ అవ్వగానే మనం ఇందాక చేసి పెట్టుకున్న సాస్ అనేది యాడ్ చేద్దాము. ఇందాక చూసారా సాస్ ఎంత థిక్ ఉందో? సో, దీన్ని బాగా యాడ్ చేసి దీన్ని కూడా కలిపేసి ఒక 2-3 మినిట్స్ దీన్ని బాయిల్ అవ్వనిద్దాము. ఆ తర్వాత మనం దీనిలోకి టేస్ట్‌కి తగ్గట్టు పెప్పర్ బికాజ్ ఈ స్టేజ్‌లో మీరంతా టేస్ట్ చేయొచ్చు. సో, సాల్ట్ పర్ఫెక్ట్ ఉంది. సో, నాకు స్పైస్ కొంచెం తక్కువ అనిపించింది. సో, దట్ నేనిప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ పెప్పర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది బయట కొన్న పెప్పర్ కాదు. సో, మనం గ్రౌండ్ చేసి ఫ్రెష్‌లీ గ్రౌండెడ్ పెప్పర్ కాబట్టి కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆరిగానో అండ్ 1 స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేస్తున్నా. జస్ట్ బికాజ్ టేస్ట్ కోసమే. ఇది కొంచెం సైడ్ టేస్ట్ అనేది వస్తుంది. సో, దీన్ని మనం ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు కొరియాండర్ యాడ్ చేసుకుందాం. అండ్ నౌ లెట్స్ పుట్ అవర్ పాస్తా. సో, బాయిల్ చేసున్న పాస్తాని మనం ఇప్పుడు దీనిలోకి యాడ్ అనేది చేసేసుకుంటున్నాము. సో, పాస్తాని బాగా కలిపేసి ఈ సాస్ కొంచెం లిక్విడీగా ఉంది అట్ దిస్ స్టేజ్. బట్ దెన్ ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం చీజ్ యాడ్ చేసిన తర్వాత అది థిక్ అవుతుంది. సో, దీన్ని ఒక 2-3 మినిట్స్ అనేది మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో, కలుపుతూ ఉండాలి. సో, ఇది కలిసిన తర్వాత చీజ్ అనేది గ్రేట్ చేసుకుందాం. ఇదేదో చాలా క్యూట్‌గా ఉంది కదా! గ్రేటర్ అని చెప్పి ఇది ట్రై చేశాను గానీ, అది చాలా నెవర్ ఎండింగ్ గ్రేటింగ్ లాగా అనిపిచ్చింది. కాబట్టి లేట్‌గా అయినా లేటెస్ట్‌గా రియలైజ్ అయ్యి పెద్ద గ్రేటర్ తీసుకొచ్చి గ్రేట్ చేసేసాను. సో, నేను ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్స్ ఆఫ్ చీజ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో, మీరు కావాలనుకుంటే అంతకంటే ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఎంత చీజ్ ఏసినా ఇట్స్ నాట్ ఇనఫ్. బట్ దెన్ యాస్ ఆఫ్ నౌ అయితే మనం ఒక 100 గ్రామ్స్ చీజ్ తోటి ఇనఫ్ అని అనుకుందాం. సో, చీజ్ ఏసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చీజ్ అనేది మెల్ట్ అవ్వాలి కాబట్టి. సో, నేనైతే ఇక్కడ బ్లాక్ చీజ్ వాడుతున్నాను. చాలా చీజెస్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్‌లో. సో, మీకు ఇంట్లో జనరల్‌గా అవైలబుల్ ఉండేవి చీజ్ స్లైసెస్ కాబట్టి, ఆ స్లైసెస్ ఏసేసుకున్నా కూడా అవనేది బాగా మెల్ట్ అయిపోతాయి. సో, ఇంత గ్రేట్ చేసిన తర్వాత నేను యూజ్ చేసిన చీజ్ వచ్చేసి అమూల్ చీజ్. సో, ఇది. సో, మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. చీజ్ ఏదైనా ఒకటే. చీజ్ వేసిన తర్వాత దీన్ని టెక్స్చర్ అనేది ఇలా అవుతుంది. సో, ఇప్పుడు కొంచెం కొరియాండర్ యాడ్ చేద్దాం. సో, బాగా కలుపుకుందాం. ఇఫ్ యూ సీ మంచి జ్యూసీ అండ్ క్రీమీ టెక్స్చర్‌లోకొచ్చింది. మీరు ఇంకా చీజ్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ దెన్ నేను చెప్పినట్టు నేనైతే 100 గ్రామ్స్ చీజ్ అనేది యాడ్ చేశాను. దీన్ని బాగా కలుపుకొని ఇంకా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుంటే మన చీజీ క్రీమీ పాస్తా అనేది రెడీ అయిపోయింది. సో, దీన్ని ఇప్పుడు నేను డిష్ ఔట్ చేసి మీకు చూపిస్తాను. సో, హియర్ ఇట్ ఈస్ అవర్ హోమ్‌మేడ్ హెల్తీ వెర్షన్ ఆఫ్ క్రీమీ చీజీ పాస్తా. సో, ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకొని మీ పిల్లలకి పెట్టండి. నో అనకుండా తింటారు. సో, లెట్స్ టేస్ట్ ఇట్. మంచి చీజీగా ఇట్ ఈస్ రియల్లీ వెరీ నైస్. నేనే చేసుకొని నేనే తింటున్నాను. ఇట్స్ బ్యూటిఫుల్. యూ హ్యావ్ టు ట్రై ఇట్ ఫర్ ష్యూర్. సో, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ ట్రై దిస్ పాస్తా అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నేను చేస్తూ ఉంటాను. సో, మా మదర్ ఛానల్‌లోకి మాటి మాటికి ఇప్పటి నుంచి మీరు నా వాయిస్ వింటారు. సో, నెక్స్ట్ టైమ్ ఇంకొంచెం ట్రెండీ వంటకంతో ఐ విల్ బీ బ్యాక్ అండ్ గుడ్ బై. టేక్ కేర్ ఎవ్రీబడీ.